హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న కేసులు కొన్ని కొట్టివేయడం జరుగుతుంది. కాబట్టి దీనికి సంబంధించి వైఎస్ఆర్సీపీ సామాజిక మాధ్యమాల్లోని వైఎస్ఆర్సీపీ సంబంధించిన న్యూస్ ఛానల్స్లోని చంద్రబాబు నాయుడు గారు ఆయన అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఈరోజు ఆయన కేసులు కొట్టివేయించుకుంటున్నారు, ఆయన కోర్టుకి అటెండ్ అయ్యి నిర్దోషిగా బయటపడాలి అని చెప్పడం జరుగుతుంది. కాకపోతే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈరోజు వాళ్ళు చెప్తుంది ఎలా ఉంటుందంటే, నేను నీ మీద బురదేస్తాను, నువ్వు తప్పించుకోకుండా చూడు, నీ బట్టల మీద బురద పడినప్పుడు ఆ బురదను కొడుక్కో అని చెప్పినట్టుగా ఉంటుంది. ఇక్కడ దీనికి సంబంధించి మనం కొద్దిగా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టినన్ని కేసులు భారతదేశంలో నాకు తెలిసి ఏ చీఫ్ మినిస్టర్ మీద కూడా ఎవరు పెట్టుండరు. కాబట్టి ఇవన్నీ పూర్తిగా వైఎస్ఆర్సీపీ పార్టీ ఆయన కుటుంబానికి సంబంధించిన వ్యక్తులు పెట్టిన కేసులే. ఇంతకుముందు స్వర్గీయ శ్రీ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద చాలా భారీ ఎత్తున కేసులు పెట్టడం జరిగింది. అదేవిధంగా ఈనాడు రామోజీరావు గారి మీద కూడా కేసులు పెట్టారు. వీటన్నిటికీ ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఈ రోజుకి కూడా కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. కాకపోతే ఇక్కడ ఆ కేసులు ఏవి కోర్టులో నిలవలేదు. ఎందుకంటే సరైన సాక్ష్యాధారాలు లేవని చెప్పి ఆ కేసులన్నీ కొట్టివేయడం జరిగింది. ఈరోజు రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన తల్లిగారైనటువంటి విజయమ్మ గారు, అదేవిధంగా శ్రీమతి లక్ష్మీ పార్వతీదేవి గారు, వీళ్ళందరూ చంద్రబాబు నాయుడు గారి మీద చాలా వరకు కేసులు పెట్టడం జరిగింది. కాబట్టి ఈ కేసులన్నీ కూడా సరైన సాక్ష్యాధారాలు లేవని చాలా వరకు కొట్టివేయడం జరిగింది. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ మనకున్న పరపతిని ఉపయోగించి కేసును కొంచెం డిలే చేయొచ్చు, కానీ కేసులు కొట్టివేయడం అనేది అంత సామాన్యమైన విషయం అయితే కాదు. అదే నిజమైతే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఆయన మీద విపరీతమైన కేసులు ఉన్నాయి కదా, వాటన్నిటిని కొట్టేయించుకోవచ్చు కదా. పోనీ వాళ్ళు చెప్తున్నట్టు కోర్టులకు అటెండ్ అయ్యి ట్రయల్స్కి అటెండ్ అయ్యి నిర్దోషిగా బయటికి రావచ్చు కదా. అది కూడా ఆయన చేయట్లేదు. ఆయన కేసులు కొట్టేయించలేకపోతున్నారు, ట్రయల్స్ కూడా అటెండ్ అవ్వట్లేదు. ఆ కేసులు కొట్టేయని చెప్పి ఎన్నో డిశ్చార్జ్ పిటిషన్ల మీద పిటిషన్లు వేస్తూ సంవత్సరాలు గడిచిపోతూనే ఉన్నాయి. ఆ కేసుకి ఆయన కనీసం కోర్టుకు కూడా అటెండ్ అవ్వరు. ఈ విషయానికి మరి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఏం చెప్తారో, మనకి సమాధానం ఏం చెప్తారనేది మనకు తెలియదు. కాకపోతే ఇక్కడ వాళ్ళు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారి మీద కేసులు పెడితే వాటి మీద ఏ విధమైన సాక్ష్యాధారం లేకుండా మొన్న ఫైబర్ నెట్ కేసులో ఆయన ఒక 50 రోజులు అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. ఏమైంది? తర్వాత బెయిల్ తీసుకుని ఆయన బయటకు వచ్చారు. ఈరోజు అదే కేసు, దానికి సంబంధించిన సాక్ష్యాలు లేవని చెప్పి కొట్టివేయడం జరిగింది. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఏ వ్యక్తినైనా సరే మనకు అధికారంలో ఉంటే తప్పుడు కేసులు పెట్టి కొన్ని రోజులు జైల్లో పెట్టచ్చు. 1 నెలలో 2 నెలల్లో, మ్యాక్సిమం ఒక 3 నెలల్లో జైల్లో పెట్టచ్చు. అంతేగాని ఏ విధమైన ప్రాథమిక ఆధారాలు కూడా లేకుండా ఆయన్ని సంవత్సరాల తరబడి జైల్లో పెట్టలేరు, ఆ కేసులను కంటిన్యూ చేయించలేరు. ఇదే చంద్రబాబు నాయుడు గారి విషయంలో కూడా జరగడానికి అవకాశం ఎక్కువగా ఉంది. ఆయన మీద పెట్టిన కేసులు వేటికి కనీస ప్రాథమిక సాక్ష్యాధారాలు కూడా లభించలేదు. అందుకే ఆయన మీద పెట్టిన కేసులన్నీ వీగిపోయి ఆయన కేసులన్నీ కొట్టివేయడం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎందుకు కొట్టివేయట్లేదంటే, వాటికి ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉన్నాయి కాబట్టి అవి కోర్టు కేసుల్లో అలాగే నడుస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు మన మీద ఎవడైనా బురద జల్లితే మనం అడ్డుకోవడానికి ప్రయత్నిస్తాం, లేదంటే తప్పుకోవడానికి ప్రయత్నిస్తాం. అంతేగాని నువ్వు వేయరా బాబు, నేను వెళ్ళి తర్వాత సబ్బు పెట్టి ఉతుక్కుంటాను అని మనం చెప్పుకోం కదా. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న పని కూడా అదే. కాబట్టి ఎక్కడైనా సరే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఈ విషయాన్ని తెలుసుకొని సాక్ష్యాధారాలు ఉంటే ఖచ్చితంగా ప్రజలు కూడా దాన్ని ఆహ్వానించడం జరుగుతుంది. ఈరోజు చాలామంది
తప్పుడు కేసులో అరెస్ట్ అయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ ఏమి కేసులు కొట్టివేయట్లేదు, వాళ్ళకి ప్రజల్లో సింపతి కూడా ఏమి వచ్చేయట్లేదు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి వచ్చిందంటే దానికి సాక్ష్యాధారాలు లేవు కాబట్టి ఆయన కోర్టుకు మీద కేసులు కొట్టివేయడం జరుగుతుంది. ఈ విషయం వైఎస్ఆర్సీపీ సంబంధించిన వ్యక్తులు తెలుసుకుంటే మంచిది. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చినట్లయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.